హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ బిర్యానీ, హాఫ్ కేజీ చికెన్ బిర్యానీ. స్పెషల్ ఏంటంటే మా బాబాయ్ తోని తిండి పోటీ. ఇదివరకు తిండి పోటీలా వీళ్ళు మా చిన్నత్తమ్మును వర్షి తిండి పోటీ పెట్టుకున్నారు. దానిలో వాళ్ళు ఒకటే తిండి తింటారన్నట్టు పన్నీర్ బిర్యానీ తెచ్చుకొని. అయితే మేము ఇక చిన్నమామ నేను నిర్ణయించుకున్నాం, మనం కూడా తిందాం మామ, మరి చికెన్ బిర్యానీ నువ్వు కూడా తింటుందంటే చెప్పు మామ. అత్తమ్మ గెలిచింది, మరి నువ్వు కూడా గెలుతావా అని అంటే నేను ఎందుకు గెలవా, నేను కూడా గెలుతా కూర్చాను అని చెప్పి కూర్చున్నాను. ఇప్పుడు ఇక చిన్నమామ గెలుతాడా గెలవడా చూద్దాము. ఇద్దరు నా లైఫ్ లో ఇద్దరు స్పెషల్ పర్సన్స్ అన్నట్టు, బాబాయ్ బావ. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచినా ఆనందమే. ఎప్పటికి గెలిచే బావ గెలుస్తాడా లేకపోతే డిఫరెంట్ గా బాబాయ్ గెలుస్తాడా అనేది చూద్దాము. మా ఆయన అయితే స్మార్ట్ వర్కర్ అన్నట్టు, ఎప్పుడు టెక్నాలజీ స్మార్ట్ వర్కింగ్ అన్నట్టు మా ఆయన ఎప్పుడైనా. బాబాయ్ మాత్రం మస్తు హార్డ్ వర్కర్. ఒక వ్యవసాయం దగ్గర నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడు బాబాయ్. వ్యవసాయం అయినా, ఏ బరువు పని అయినా, కట్టెలు కొట్టడైనా అన్ని హార్డ్ వర్క్స్ అన్ని మా బాబాయ్ చేసి ఉన్నాడు అనమాట. ఈ స్టేజ్ లో అంటే ఇంట్లో కూర్చుంటే తిండి స్టేజ్ లో కాదు, మంచిగా సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని మంచి పొజిషన్ లో ఉండడం అని అర్థం అనమాట. కష్టపడి పైకి వచ్చిందని చెప్పాలనుకున్నాను. అంటే కాదు ఈ స్టేజ్ అని చెప్తే మరి కుర్చీ కూర్చున్నాడు, ఇప్పుడు స్టూడియో కూర్చునే స్టేజ్కి వచ్చిండు అని చెప్పి. అది కాదు, 50 కిలోల బరువు అయినా ఈజీగా ఒక 4-5 ఫ్లోర్లు ఎత్తుకొని హార్డ్ వర్క్, అంతా హార్డ్ వర్క్ చేసే టైప్ అన్నట్టు మా ఆయన స్మార్ట్ వర్కర్. మరి ఎవరు ఫస్ట్ తింటారు, ఏంది, ఎవరు గెలుస్తారు అనేది చూద్దాము. నాకైతే కొంచెం టెన్షన్ ఉన్నది. స్టార్ట్ చేద్దామా బాబా? నువ్వేం టెన్షన్ పడకు, స్టార్ట్ చేద్దామంటే నువ్వు నాకు ఇటుపోకనే బాగా చూస్తాను. ఊరికనే ఎవరిదాకా పన్నీర్ బిర్యానీ తిన్నావు, మళ్ళీ దీనిపోకనే ఎందుకు చూస్తున్నావు అంతగానం? మళ్ళీ పోటీ పెడితే కూడా బాగానే ఉంది అనిపిస్తాను చికెన్ బిర్యానీ చూస్తే. ఓడిపోడు కానీ తింటారు కదా. ఎవరిదాకా 4-5 సార్లు కలిపి నీవు 4-5 సార్లు తిందామని తాపుకోసారి ఆపుతాన్ని మళ్ళీ వేడి ముచ్చడి ఏమంటే నేను ఓడిపోతాను, ముచ్చట ఎక్కువ పెట్టి అవుతుంది. ఓకే సరే, రెడీ స్టార్ట్ చేద్దాము. చిన్నమామ అయితే అనుకుంటున్నాడు చికెన్ బిర్యానీ ఎప్పుడెప్పుడు తిన్నామా? బయట ఎప్పుడైనా తిన్నావా? తిన్నపుచ్చాను, బాగానే తిన్నా కానీ పోటీ ఎప్పుడు పెట్టుకోలేదు. దీని పోటీ కంటే ఈ పోటీ అయితే బాగుండాలి. కాళ్ళు పోటీ నాతో కాదు, కళ్ళు అయితే తాగుతా కావచ్చు కానీ ఉట్టుగానే తిప్పుతుంది నాకు. అప్పుడప్పుడు చూస్తారు కదా కాళ్ళు 2 గ్లాసులు 3 గ్లాసులు తాగానే ఫుల్ తిరుగుతుంది నాకు. ఇప్పుడు నేను కూడా గెలవాలని ట్రై చేస్తాను మా బుచ్చన్నాను, ఎప్పుడన్నా ఓడియాలని చూస్తానా. 1 2 3 స్టార్ట్. ఆల్రెడీ సినిమా వచ్చేసిండు. పెట్టండి. మా బాబాయ్ కూడా ఫస్ట్ టైం తిండి పోటీలో పాల్గొనడం ఇట్లా. ఎట్టుంది మామ, రుచి ఎట్టుంది మామ? సూపర్. ఇంకేమైనా విశేషాలు చెప్పు మామ తిండి గురించి. తిండి పోటీ అయిపోయినాక మాట్లాడుతారు కావచ్చు బాబాయ్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటాడు బాబాయ్. గెలవడానికి ట్రై చేస్తానా. పీసులు, సూపు, పెరుగు అన్నీ అయిపోవాలి. సూపు ఇష్టం, సూపు తాగుతామే, నాకు అర్థం కాదు కానీ మా ఆయన కారం అలాగే కొంచెం వెనుక తిస్తాడు. అట్లా అమెరికాలలో వేరే వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కారం ఎక్కువ తినరట. బాబు మరి నువ్వు ముంబై పోయినావని తెలుసు, ఈ అటు ఇటు బెంగళూరు అటు ఇటు పోయి ఉన్నావని తెలుసు, కానీ మరి బయట దేశం కూడా పోయేసినావు ఎందుకు కొన్ని రోజులు? ఈ కారం పడకపోవడానికి కారణం అదేనా? లేదు, బయట బతుకుడు. బాబాయ్ కమాన్ బాబాయ్, బాబా కమాన్ బాబా. నేను ఇద్దరిని ఎంకరేజ్ చేస్తాను అన్నట్టు. నేను ఇద్దరు పార్టీ, ఇద్దరు గెలవాలనుకుంటాను. మరి అది సాధ్యమవుతుందో? అదేంది సినిమా టకటక అయిపోతుంది. వర్షి చూస్తాను మళ్ళీ ఎట్లా నేను తింటాను. చూస్తాను, పక్కకుండి మరీ చూస్తాను. నీతో పోటీలు ఉన్నప్పుడు చూడలేను కదా గంతతో. ఇది 3 బుక్కలు పెడతాను నేను, ఒకటే బుక్క పెడతాను, నీళ్ళు పోతాను. బాబాయ్ కమాన్ బాబాయ్.
బుచ్చనా బాబాయ్ ఇప్పటిదాకా ప్లేట్లోనే తల పెట్టి చూసాడు, ఒకటేసారి బావ చూడగానే బుచ్చన్నా అంటాడు. అట్లుంటది. అయ్యో బాబాయ్ కమాన్ కమాన్ బాబాయ్. బావ మరి నువ్వు అట్లా బయటికి అట్లా అక్కడ బతికినప్పుడు ఫుడ్ దొరికేదా బావ? ఏమేమి ఫుడ్ తినేది బావ నువ్వు? ఏం దొరకపోయేది, పైసలు ఉండపోయి. మాటలు కూడా కొట్టి పారేస్తాడు. నేను మాటలలో పెడితే బాబాయ్ని గెలిపిస్తా వినిపించింది అనుకుంటాను కావచ్చు. అన్ని బుక్కలు పడ్డాయి. ఫంక్షన్లకు పోయినట్టు అయింది నాకు బతుకు. ఫంక్షన్ నాటి బుక్కలే పడతానే పోయినప్పుడు ఇక్కడ బాబాయ్లతో ఫంక్షన్లు పోతారు, అయితే మా అల్లుడు అల్లుడు అని బాబాయ్లు చేపిస్తారు, ఇంకా ఫంక్షన్ల గురించి మాట్లాడతారు బాబా. అమ్మ బుచ్చన్నా చెట్టు వాళ్ళ ట్రై చేస్తా, కానీ అనిపించలేదు. ట్రై చేస్తా. బాబా నర్వస్ గా తిను, ఇంకా చికెన్ ముక్క ఉన్నది, పెరుగున్నది. చికెన్ ముక్క కూడా తినాలి బావా. అమ్మా నిమ్మకాయ కూడా పెట్టుకుంటాడు. అయ్యా మొత్తానికి భావన బావేది కొంచెం ఉన్నది, బావది మొత్తం ఈ బొక్కలు పీసులు లేవు, మొత్తం బొక్కలే ఉన్నాయి. బాగా ఉల్లిగడ్డ తినలే బాబా, ఉల్లిగడ్డ తినలే. ఏం కదా తింటాడు ఉత్తగా బాబు, నేను ఉల్లిగడ్డ తినలే అట్లా నోరు మండగలదా ఇంత. బాబా ఏమనిపించింది బాబాయ్? అరకిలో మనం తినగలుగుతాం అనిపించిందా ఇట్లా ఫాస్ట్ గా తింటా అంటే? అసలు ఏమనిపించింది మీకు? మీరు ఎప్పుడు ఇంత ఫాస్ట్ గా తినుండరు, ఎప్పుడో డ్యూటీకి టైం అవుతుందంటే బుత్తతో తినిపోతారు. అరకిలో తినగలుగుతాం కానీ కొద్దిగా స్లో అయితే తింటాం. ఫాస్ట్ ట్రై చేసిన ఆయన బుచ్చన్న గ్రేటే కదా బాబాయ్. పోటీలో తప్పకుండా నెగ్గాలనే ప్రయత్నం. ఓటం అంటే అస్సలు ఇష్టం ఉంటుంది, అది ఏదేమైనా. బావ ఇంత క్వాంటిటీ కూడా అసలు తిన, నేను ఎప్పటికి చెప్తుంటా కదా, కొంచెం చాలా చాలా అంటాడు. ఇప్పుడు తిండి పోటీ అంటే గిట్లా మరి ఓటం కంటే అంత దూరం, గెలుపు అంటే అంత ఇష్టం. అది బాబాయ్ గ్రేట్ మా బుచ్చన్న తిన్నందుకు. బాబాయ్ తిన్నా తినకపోయినా తమ ఓడిపోయినా నువ్వే గ్రేట్ అంటాడు. వాళ్ళ మమ్మల్ని సపోర్ట్ చేసే ఫస్ట్ సపోర్ట్ ఎవరు చేసే దానిలో ఫస్ట్ ఎవరు ఉన్నారంటే మా చిన్నమామనే ఉంటాడు. మా జీవితంలో ఏ కష్టం వచ్చినా అంటే ఏ సంతోషంలో కష్టంలో ఫస్ట్ ముందుండి మమ్మల్ని మా కోసం నిలబడ్డానికి ఒకరు ఉన్నారు ఈ ప్రపంచంలో అని అంటే అది మా బాబాయే. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, కరోనా టైంలో కూడా మేము ఇప్పుడు ఇట్లా మేము నలుగురం, మిల్కీ, కన్నయ్య, నేను, బావ నవ్వుతూ ఉండి ఇట్లా భూమి మీద బతుకున్నాము అని అంటే అది బాబాయ్ వల్లనే. చావుకి ఎదురెళ్ళి మరి బావని కాపాడిండు. అది ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే, అది జీవితంలో ఎన్నిసార్లు చెప్పుకున్నా. ఇంకా అప్పుడే కాదు, చిన్నప్పుడు ఎప్పటికీ ప్రతి దానిలో మాకు తోడు, నాకైతే తోడు ఉండేది. అప్పుడు వర్షం ఇంకా లేదు, నాకు ప్రతి దానిలో తోడు ఉండేది. ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ వచ్చేది. హైదరాబాద్ లో నువ్వు ఎట్లుంటాను, ఎట్లా డబ్బులు ఉన్నాయా, చదువుకు డబ్బులు ఉన్నాయా, నేను కంప్యూటర్ కొనిస్తా, లేకపోతే నేను బుక్లకు పైసలు ఇస్తా. అప్పుడప్పుడు ఇట్లా ఏదైనా కష్ట సుఖాలు అరుచుకుంటూ అంటే మేము మా వర్షన్ చెప్తున్నాము, కుటుంబంలో అందరి కోసం నిలబడతాడు బాబాయ్. అదే మస్తు మంచితనం అనిపిస్తుంది. మా బాబాయ్ మా పిన్ని ఇద్దరు మస్తు పాజిటివ్గా ఉండి అందరినీ మంచిగా చూసుకుంటారు. ఎంత ఓపిక అని అనిపిస్తుంది. వాళ్ళ నుంచి మేము నేర్చుకునేది అదే. అంతే, జీవితంలో ఏం వద్దు, ఏమిటికి ఆరాట పడొద్దు. ఒక మంచితనం, ఒక 4 బంధాలు మన కోసం ఇట్లా అందరి కోసం అంటూ నిలబడతారు. అది మస్తు మంచిగా అనిపిస్తుంది, మస్తు పాజిటివ్గా ఉంటారు. జీవితంలో ముందుకెళ్ళాలనే ఒక ఇది అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికి మాకు తోడు ఉంటాడు మా బాబాయ్. ఆ బాబాయ్ చికెన్ పీసులు తప్ప మిగతా రైస్ అంతా బాబాయ్ మనం సెకండ్ విన్నర్ బాబాయ్. ఎప్పటికీ మనం బాబాయ్ చూసి నర్వస్ కావద్దు, అయినా తృప్తి ట్రై చేసినాం. ఇదివరకు వీడియోలు ఏమో చిన్నతమ్మ గెలిచింది, ఈ వీడియో చిన్నమ్మ ఓడిపోయింది. అంటే ఇంట్లో ఎవరు ఎక్కువ తింటారట్టు చిన్నతమ్మ ఎక్కువ తింటారట్టు.
అయ్యో ఇంత రైస్ మొత్తం చిన్నతనం వల్ల అయిపోతానే అన్నట్టు కాదు, పన్నీర్ బిర్యానీ అంటే పెళ్లికి బాగా ఇష్టం, అందుకోసం అని చెప్పి. మరి చికెన్ బిర్యానీ అంటే చిన్నమాకు పిచ్చి ఘోరంగా అయినా తినలే మరి. అంటే ఎంత ఇష్టం ఉన్నా చిన్నమా తక్కువ తింటాను, అత్తమ్మ ఎక్కువ తింటాను అన్నట్టు. టకా దబా తింటుంది అన్నట్టు చిన్నతమ్మ. నిజంగా బాబాయ్ గెలుస్తాడు కావచ్చు, బాబాయ్ ఓడించడానికి మా బాబాయ్ వచ్చిండు అని అనుకున్నా. కాకపోతే బావ ఎక్కడ, బావ అసలు అమ్ము ఇంత నిజంగా ఇంత పెద్ద బుక్కం. నేనైతే 3-4 బుక్కలు పెడతావి అట్లా తింటాను, అందుకే గెలుస్తాడు. నన్ను అవమానించేటోళ్ళు ఏం బాధపడకండి, ఈ పరదా సాటి కేసు మాది వేరే ఉంది, అప్పుడు నేను గెలుస్తా. ఇదండి, ఇట్లా సరదాగా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము. అట్లా మా పిన్ని బాబాయ్తో కూడా తిండి పోటీ పెట్టుకుంటే ఎట్లుంటది, ఎవరు గెలుస్తారో అనేసి ఇట్లా పెట్టుకున్నాము. ఇంతే అండి ఈ వీడియో. ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. ఏదో విధిగా మళ్ళీ మా భార్య భర్తల లొల్లి, మా భార్య భర్తల కొట్లాట మళ్ళీ తిండి పోటీలో కంటిన్యూ అవుతా ఉంటది. అంతేనా బావా?